వైసీపీ నాయకులు. నమస్తే అండి రామారావు గారు. నమస్కారం అండి. రామారావు గారు మీట్లో ఉన్నట్టున్నారు. నమస్కారం అండి. ఓకే ఓకే రామారావు గారు. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఏదైతే టీడీపీ పార్టీ కానీ సరే కూటమి ప్రభుత్వం కానీ దీని మీద అసెంబ్లీలో చర్చ తీసుకొచ్చినప్పుడు 0 అవర్లో సరే మీరు చెప్పినట్టుగానే ఎటువంటి కల్తీ జరగలేదు అని మీ పాయింట్కి వద్దాం, మీ పార్టీ పాయింట్కే వద్దాం. ఎటువంటి కలవలేదు, కావాలని కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి మనోభావాలతో ఆడుకుంటూ వైసీపీని అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తుంది అనుకుంటాం. సరే, దాని విషయాన్ని అలాగే అనుకోండి. మీ పార్టీ లెక్కన సుప్రీంకోర్టు చెప్పినట్టు కల్తీ జరిగిందన్నది వాస్తవం అంటుంది. వాళ్ళు చెప్పినటువంటి అవశేషాలు లేకపోతే జంతుకోవు ఇలాంటిది కాదు, కాకపోతే కల్తీ అనేది మాత్రం జరిగింది అంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టు మన భాస్కర్ గారు చెప్పినట్టు వాస్తవంగా అసలు అక్కడ నెయ్యే లేని వ్యవహారాన్ని నెయ్యిగా క్రియేట్ చేయడం అంటే అసలు పాలు లేకుండా ఎటువంటి పాల పదార్థాలతో లేకుండా ఒక కొత్తగా నెయ్యిని కానుకోవటం ఎలా సాధ్యమైంది అంటారు? ఏంది ఇది? దీనికి ఏమన్నా మతలబు ఉందా? ఆ సీక్రెట్స్ ఏంది? అలాంటి ఏమన్నా ఫార్ములా కనిపెట్టి అలాంటి ఫార్ములా కనుక తీసుకొస్తే ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు కదా, ఏమంటారు? ఇక్కడ ఒక అంశం అండి మనం గమనించాల్సింది, రహీం గారు. ఖచ్చితంగా ఇక్కడ మనకి సిబిఐ అనేటువంటి సంస్థ సిట్ని ఏర్పాటు చేసి ఒక విచారణ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మాటలు, ఒకదానికొకటి పొంతం లేనటువంటి మాటలు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ అంశము విచారణ దశలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా జంతు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడటం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసి పంది కొవ్వు కలిసింది అనేటువంటి అంశం మాట్లాడటం, ఇంకా చేప నూనె కూడా కలిసినాయని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదనేటువంటి అంశం మనకి ఏదైతే సిబిఐ వేసినటువంటి సిట్లో ఆ నివేదికలో తేటతెలమైందండి. అయితే ఎన్డీటీవీ అంశం కానీ సిబిఐ అంశం కానీ ఒకటైతే క్లారిటీ ఉందండి. ఇక్కడ కొన్ని అంశాలు తీసుకుంటే ఎన్డీటీవీ కూడా మాకు వచ్చేటటువంటి టెస్టుల్లో కొన్ని కొంచెం తేడాలు రావడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే కెమికలైజేషన్ ఆ మిల్క్ కాబట్టి. అసలు ఇదంతా కూడా చూస్తా ఉంటే ఎవరి హయాంలో తీసుకొచ్చినటువంటి నెయ్యిని వీళ్ళు పరీక్ష చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి 4.0 ఈ ప్రభుత్వంలో కదండి వచ్చినటువంటి ట్యాంకర్లను చెక్ చేశామని చెప్తున్నారు. మళ్ళీ దీని వెనక చాలా మతలబు ఉంది. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయట పెట్టి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒకటి మాట్లాడి వీళ్ళకి ఎవరో రూట్ మ్యాప్ ఇస్తున్నట్టున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు, మాకు రూట్ మ్యాప్ కావాలి నాకు నేను నడవటానికి అని చెప్పారు. అటువంటి రూట్ మ్యాప్లు ఏమైనా ఉన్నాయనేటువంటి సందేహం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యొక్క హిందువులకు దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర క్షుద్ర రాజకీయాలకు ఇందులో ఆస్కారం ఉంది. అసలు లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడతారండి? ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆసరా చేసుకుని కామ్గా ఉండాల్సింది పోయి ఈ రోజు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. మొట్టమొదట వేసుకోవచ్చు ఏకసభ్య కమిషన్ కానీ లేకపోతే కమిషన్ ఏర్పాటు అనేది మొట్టమొదటిగా. అంటే ఈ యొక్క అంశము న్యాయస్థానాలకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ సంబంధం లేకుండా ఉన్నప్పుడు వేయచ్చు. ఇప్పుడు మరలా మధ్యలో వేస్తున్నారంటే వీళ్ళ యొక్క అంశం చూస్తుంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయాలి, ఖచ్చితంగా దీన్ని మకిలం చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంట కలపాలని వీళ్ళు చూస్తున్నారు తప్ప వీళ్ళకి బాధ్యత అనేది లేదనేది అర్థమవుతుంది కదండి. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి విధానం అయితే రామారావు గారు తప్పండి. రామారావు గారు మీరు చెప్పినట్టుగానే సరే, ఓకే, మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. అసలు కల్తీ అనేది జరగలేదా? సరే, మీరు చెప్పినట్టు ఎన్డీటీవీ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాల్లో ఏదో అనుమానం కొద్దిగా కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే జంతువులకు సంబంధించిన అవశేషాల నుంచో లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి పాలు కాబట్టి ఏదో మాకు కొంత అనుమానం ఉంది కాబట్టి అన్నదే కానీ అక్కడ లేదు కాబట్టి రిపోర్ట్కి వెళ్ళింది ఏదో అంటున్నారు. సరే, దాన్ని అంత ఆసరా చేసుకుని ఎన్డీటీవీ రిపోర్ట్ని ఆసరా చేసుకుని మాట్లాడుతున్నటువంటి మీ పార్టీ సరే సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత ఏదైతే సిట్ విచారణలో వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా తీసుకున్నా కూడా కల్తీ కలిసింది కదా, కల్తీ అనేది జరిగింది కదా. సరే, ఇవన్నీ పక్కన పెడితే కల్తీ అనేది జరగలేదంటారా? అసలు పూర్తిగా అవాస్తవం అంటారా? ఏమంటారు? దాని కాడికి వస్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కల్తీ అంశము దాన్ని మాట్లాడదాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లకు వాడేటటువంటి కెమికల్స్ వాడారని చెప్పడం అది దుర్మార్గం కదండి. ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరైనా సరే జరిగింది లేదనేది దర్యాప్తు సంస్థ తెలుసుదండి, న్యాయస్థానాలు తెలుస్తాయి. కానీ ఏదన్నా వెజిటబుల్ ఆయిల్స్ లేకపోతే డాల్డా లాంటిది నెయ్యిలో కల్తీ జరుపుతారని మా పెద్దలు చెప్తుంటారు. అంతేగాని ఇక్కడ కల్తీ జరిగిందని మనం ఎట్లా చెప్తామండి? అటువంటి మాటలు మాట్లాడితే ఒకవేళ కొంతవరకు దానికి సబబుగా ఉంటుందేమో. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జంతు కొవ్వులు కలిసినాయని, మాంసాహారాలు కలిసినాయని, పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని, అసలు టాయిలెట్ బాత్రూము సంబంధించినటువంటి కెమికల్స్ కలిసినాయని మాట్లాడాడే, ఇది ఆ దేవాదేవుడు క్షమించడు. వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాలన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళ అబద్ధాలు, 2 నాలుకల ధోరణి, క్షుద్ర రాజకీయాలు అన్ని బయటపడి
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా ఈ అంశాల్లో మేము బయటకు వస్తాం. ఎంత దుర్మార్గం అంటే ఫ్లెక్సీలేసి మహాపాపం నిజమని చెప్పేసి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, నెయ్యిలో కల్తీ జరిగిందని ఊరు పేర్లేని ఫ్లెక్సీలు వేయటం ఇది బాధ్యత రాహిత్యం కదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు దొంగాట కాదా అని నేను ప్రశ్నిస్తున్నానండి. రైట్ రైట్ ఓకే రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు, పిఎన్ మూర్తి గారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం రహీం గారు.